ఈ మధ్యకాలంలో మనం తరచూ కుజదోషం అనే మాట బాగా వింటూ ఉంటాం. ఎవరికైనా వివాహం లేట్ గనుక అయినట్లయితే కుజదోషం ఉంది, కుజదోషానికి సంబంధించిన పరిహారాలు చేసుకోమని పండితులు సలహా ఇస్తూ ఉంటారు. అయితే కొన్ని నక్షత్రాల్లో జన్మించిన వారికి కుజదోషం ఉండదని సంపూర్ణ దైవజ్ఞ చంద్రిక అనే ప్రాచీన జ్యోతిష గ్రంథం మనకి తెలియజేస్తుంది. ఏ ఏ నక్షత్రాల్లో పుట్టిన వారికి కుజదోషం వర్తించదో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నా పేరు సూర్యదేవర వేణుగోపాల్, జ్యోతిషం, వాస్తు, న్యూమరాలజీ కన్సల్టెంట్. అశ్విని నక్షత్రం, మృగశిర నక్షత్రం, పునర్వసు నక్షత్రం, పుష్యమి నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం, ఉత్తరా నక్షత్రం అంటే ఉత్తర ఫల్గుణి నక్షత్రం, స్వాతి నక్షత్రం, అనురాధ నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం, శ్రవణ నక్షత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రం, రేవతి నక్షత్రం. ఈ 13 నక్షత్రాల్లో జన్మించిన వారికి కుజదోషం ఉండదని సంపూర్ణ దైవజ్ఞ చంద్రిక అనే గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అంటే కుజదోష ప్రభావం ఈ నక్షత్రాల్లో జన్మించిన వారికి అంత బలంగా పనిచేయదని అర్థం. అదేవిధంగా కుజదోషం జాతకంలో ఉందనగానే మనం భయపడకూడదు. ఎందుకంటే కుజదోషానికి చాలా పరిహారాలు ఉన్నాయి, అంటే మినహాయింపులు ఉన్నాయి. పరిహారాలు కాదు కానీ మినహాయింపులు ఉన్నాయి. సాధారణంగా కుజదోషం అంటే లగ్నం నుండి 1, 2, 4, 8, 12 స్థానాల్లో కుజుడు గనక ఉన్నట్లయితే కుజదోషంగా చెప్పబడుతుంది. అయితే కొన్ని లగ్నాల్లో పుట్టిన వారికి, కొన్ని నక్షత్రాల్లో పుట్టిన వారికి ఈ కుజదోషం వర్తించదు. జాతకంలో కుజుడు గురుగ్రహం చేత చూడబడ్డ, గురుగ్రహంతో కలిసి ఉన్న, అలాగే మేషలగ్నం, వృశ్చిక లగ్నంలో జన్మించిన వారికి, అదే గురు వర్గ లగ్నాల వారికి కుజదోషం అంత బలంగా ఉండదు. ముఖ్యంగా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకోవాల్సింది ఈ 13 నక్షత్రాలు. ఇందాక మనం చెప్పండి 13 నక్షత్రాల వారికి కుజదోషం అంత బలంగా పనిచేయదు, కుజదోషం ఉండదని సంపూర్ణ దైవజ్ఞ చంద్రిక అనే ప్రాచీన జ్యోతిష గ్రంథం మనకి తెలియజేస్తుంది. అందువల్ల కుజదోషం ఉందనగానే అందరూ అంతగా భయపడకూడదు. కుజదోషానికి ఉన్న మినహాయింపులన్నీ కూడా మనం పూర్తిగా తెలుసుకోవాలి. ఈ స్థానాలు అంటే ఇందాక చెప్పబడిన స్థానాల్లో మన కుజుడు ఉన్నట్లయితే కుజదోషం ఉన్నట్లుగా మనం భావించకూడదు. కుజదోషాన్ని నిర్ధారించడానికి అనుభవం అవసరం అవుతుంది. బాగా అనుభవం ఉన్న జ్యోతిష పండితులను సంప్రదిస్తే వారు మీకు తగిన సలహా ఇవ్వగలుగుతారు. అందువల్ల ఈ నక్షత్రాల్లో పుట్టిన వారు కుజదోషం గురించి పెద్దగా కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు.